ఒకప్పుడు ఏమీ లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేటువంటి ఒక లాంచ్ వెహికల్ ద్వారా కొన్ని వేల ఉపగ్రహాలను మనం అంతరిక్షంలో ప్రవేశపెడుతున్నాం. ఒక్కొక్క దాంట్లో 108 శాటిలైట్స్, 58 శాటిలైట్లు, 28 శాటిలైట్స్ ఇలా. ఇప్పటివరకు ప్రపంచంలో ఒక రికార్డ్ ఏంటంటే ఈ పిఎస్ఎల్వి అనేటువంటి ఒక లాంచ్ వెహికల్ 58 లాంచ్ వెహికల్స్ 58 సక్సెస్ఫుల్గా విజయవంతంగా పరీక్షించినటువంటి ఏ మధ్యలో ఒక చిన్న ఫెయిల్యూర్ కూడా లేకుండా 58 సార్లు మనం ప్రయోగించాం. ఇది ప్రపంచ రికార్డ్. ఈ పిఎస్ఎల్వి ద్వారానే మనం మార్స్ గ్రహానికి వెళ్ళాం. ఈ పిఎస్ఎల్వి ద్వారానే చంద్రుడి చుట్టూ తిరిగాం. ఈ పిఎస్ఎల్వి ద్వారానే చంద్రుని మీద దక్షిణ ధ్రువంలో మనం అక్కడ ల్యాండ్ అయ్యి ప్రపంచ రికార్డు సృష్టించాం. ఇంతవరకు ఎవరు దక్షిణ ధ్రువంలో చేరలేదు, మనం మాత్రం చేరాం. అలానే భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉండేటువంటి జియో స్టేషనరీ ఆర్బిట్ అంటాం. భూమికి 36,000 కిలోమీటర్లో ఉంటుంది. దానికి సంబంధించిన జిఎస్ఎల్వి జియో స్టేషనరీ లాంచ్ వెహికల్ అనే ఒక వెహికల్ కావాలి. దానికి సంబంధించినటువంటి క్రయోజెనిక్ అనేటువంటి టెక్నాలజీ భారతదేశంలో లేదు. మనం బయట నుంచి ఆ ఇంజిన్ కొనుక్కుందాం అనుకున్నాం. ఎవరైతే అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నారో భారతదేశం ఈ రకమైన ప్రయోగాలు చేయకూడదని చెప్పి చాలా అడ్డంకులు, ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు. మన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గమనించి కష్టపడి రాత్రింబౌళ్ళు కష్టపడి ఆ క్రయోజెనిక్ ఇంజిన్ని భారతదేశంలో స్వయంగా తయారు చేసుకొని ఈరోజు ఆ జిఎస్ఎల్ వెహికల్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యి 36,000 కిలోమీటర్ల ఎత్తులో మనం శాటిలైట్ను పెడుతున్నాం.